వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోయేది స్ట్రీట్ స్టైల్ అదే అండి పానీపూరి. మనకి అచ్చం మన పానీపూరి బండి దగ్గర దొరికే ఆ పానీ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి. ఇవైతే నేను ఇన్స్టెంట్గా తీసుకున్నాను, సూపర్ మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ పూరి చేసుకోనండి. వీలైతే ఇంకొకసారి నేను పూరి ఎలా తయారు చేయాలో కానీ చూపిస్తానండి మన ఛానల్లో. పానీ ఎలా చేసుకుందాం చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ అంతా కొత్తిమీర వేసుకోనండి. 1/2 కప్పు పుదీనా తరుగు వేయండి. అలాగే ఇక్కడ 3 చిల్లీ వేసానండి. 3 వేయకండి, ఒకటే చాలు. 1/2 ఇంచు అల్లం ముక్క వేయండి చాలు. కొద్దిగా సాల్ట్ వేసి ఫస్ట్ మొదటగా ఒక కోర్సుగా తిప్పండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి తిప్పుకుందాము. మెత్తని పేస్ట్ లాగా ఇలా తిప్పుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను నిమ్మకాయ సైజంతా చింతపండు ఇలా నానపెట్టుకొని ఇదంతా మొత్తం ఆ గుజ్జంతా పిండేసా పక్కకి వాటర్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా ఒక బౌల్లో చింతపండు వాటర్ వేసి మిర్చి మిశ్రమంలో ఉంటున్న వాటర్ అంతా ఇలాగా వంపుకుంటున్నాను. నేను ఇక్కడ కనీసం 1.5 గ్లాస్ వాటర్ వేసానండి, ఎందుకంటే పులుపు మనకి సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో చేసుకోనండి. 1 టేబుల్ స్పూన్ అంతా ఉల్లిపాయలు వేసాను, చూసుకోనండి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్టు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ కారం పొడి గరం మసాలా వేసుకొనకండి, తినేటప్పుడు మరి ఘాటు వచ్చి తినలేరు. ఇలాగండి నేను చూపిస్తున్న విధంగా ఇలాగ పానీ ప్రిపేర్ చేసుకోనండి ఫ్రెండ్స్. ఇలాగైతే అయిపోయింది. ఒకసారి సాల్ట్ అన్నీ సరిపోయాయో చూసేసుకొని చెక్ చేసుకోనండి. మనకి పానీ సిద్ధమైపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన పానీపూరి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించానండి. పూరి అయితే ఇంకొకసారి మరొకసారి ఛానల్లో మీకోసం అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి పానీ చేశాను. కొన్ని ముందు ఛానల్లో మసాలా పూరి కానీ ఎలా చేయాలో కానీ నేను చూపిస్తానండి. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే హైజీనిక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ట్రై చేయండి నా పద్ధతిలో. మీకు ఖచ్చితంగా నా వీడియో నచ్చుతుంది. మరి ట్రై చేస్తారా? మరి నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.